ఒక అద్భుతమైన విషయం దైవ సేవకుడుగా నా గుండెల్లో నుంచి మీతో పంచుకోవాలి. తర్వాత చూసేవాళ్ళు, చూడబోయేవాళ్ళు, ఇప్పుడు చూస్తున్న వాళ్ళు, వింటున్నవారు, ఈ నెల 20వ తారీఖున గోరంట్లలో హోసన్నా ప్రార్థనా మందిరంలో దైవజనులు పాస్టర్ జాన్ వెస్లీ గారు, సీనియర్ సంఘ సేవకులు, హోసన్నా మినిస్ట్రీస్లో చీఫ్ పాస్టర్ గారు పాస్టర్ జాన్ వెస్లీ గారు, నా ఆత్మీయ అన్నగారు, వారు ఈ ఉపవాస ప్రార్థనలో ఆ 20వ తారీఖు జరిగిన ఉపవాస ప్రార్థనలో ప్రార్థనాపూర్వకంగా దేవుని ఆత్మ నడిపింపుతో ఒక అద్భుతమైన సందేశం అందించారు. ఏంటి ఆ సందేశం? దినవృత్తాంతాలు 2వ గ్రంథం 31వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. వారు అందించారు. 3 గంటల సేపు నిర్విరామంగా పాటలు పాడుతూ, అద్భుతంగా స్తుతి ఆరాధనలు జరిగిస్తూ, విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ, ప్రజలను దీవిస్తూ, లైవ్లో చూస్తున్న లక్షలాది మందిని ఆశీర్వదిస్తూ అద్భుతమైన ప్రసంగం వారు చేశారండి. దేవుడు వారి ద్వారా ఆశీర్వాదకరమైన మాటలు అందించారు. వారి ప్రసంగ అంశం ఏంటంటే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన, చెప్పండి ఆ మాట, ఏం చేసిన? హిజ్కియా ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెనో. 2025వ సంవత్సరం ప్రారంభమైంది. చాలామంది ఈ సంవత్సరం కొన్ని పనులు ఏం చేస్తారు? ఆరంభిస్తారు. కట్టడాలు కట్టడం ఆరంభిస్తారు, కొత్త వ్యాపారాలు ఆరంభిస్తారు, పిల్లల చదువులు ఉద్యోగాల కొరకై క్రొత్త వేట ఆరంభిస్తారు, పిల్లల భవిష్యత్తు కొరకై క్రొత్త పథకాలు ఆరంభిస్తారు, ప్రభుత్వం కూడా క్రొత్త పథకాలు ఆరంభిస్తారు. ఆరంభించండి. దైవజనుడు తన నోట పలికిన మాట, ఈ సంవత్సరం ఏ పనులు మీరు ఆరంభించాలనుకుంటున్నారో, ప్రారంభించండి, హృదయపూర్వకంగా జరిగించండి. ప్రభు మీ కార్యాలు సఫలము చేయునుగాక, మీ ఆరంభాలను ఆశీర్వదించునుగాక, దానిని ప్రభువే కొనసాగించి వర్ధిల్ల చేయునుగాక అని దైవ సేవకుడు హృదయపూర్వకంగా ప్రజలందరినీ దీవిస్తూ దీవెన వచనాలు పలుకుతూ ఆ 20వ తారీఖు సంపూర్ణ రాత్రి ప్రార్థన సహవాసంలో ఆ రాత్రి అందించిన సందేశం లక్షలాది మంది, కోట్లాది మంది తెలుగు ప్రజలు లైవ్లో చూస్తున్న వారు, తర్వాత చూడబోతున్న వారు ఈరోజు కూడా విన్నా. నేను ఆ వాక్యం ఈరోజు కూడా విన్నా. ఏదైతే దేవుని బిడ్డలుగా మీరు ఆరంభిస్తున్నారో, మీరు ఆరంభించే ఆ ప్రతి పనిని నా ప్రభు వర్ధిల్ల చేయునుగాక అని వారు దీవిస్తూ, విజ్ఞాపన ఆరంభించండి. ప్రభు కొరకు మీకు ప్రభు చేసిన కార్యాలు తెలియపరచటం, సాక్ష్యాలు చెప్పటం ఆరంభించండి. దాచుకోవద్దు అని ఆరంభాల గురించి మాట్లాడాడండి ఆ దైవ సేవకుడు జాన్ వెస్లీ అన్న. అద్భుతం. మేము ఆయన మాటలు, ఆశీర్వాద మాటలు విని, ప్రభువా నూతన దేవాలయం మేము కూడా ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది. రాబోయేది ఎండాకాలం. మా బిడ్డలు ఎండకు మరి తట్టుకోవాలంటే మందిరం కట్టాలి, నూతన దేవాలయ నిర్మాణం ఆరంభిస్తున్నాం అని మేము పాస్టమ్మ గారు సంఘముగా మేమందరం కూడి ప్రార్థన చేశాం. దాని కొరకు ప్రభు పోయిన శుక్రవారం ఈ ప్రక్క స్థలాన్ని అడిగాం. అది 2 సెంట్ల కంటే తక్కువ. పోయిన శుక్రవారం అడిగొచ్చాం. ఈ సమయంలో ఆ బిడ్డను దేవుడు ఆశీర్వదించి, శివకృష్ణను ఆశీర్వదించి దైవ సన్నిధిలో ఆ బిడ్డ ఎంతో తక్కువగా మనకు ఆ స్థలాన్ని ఇచ్చాడు. ఈరోజు ఎందుకు ఈ కూడిక ఆలస్యమైందంటే, రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఇంకా రేపటి నుంచి ప్రత్యేకమైన రేట్లు పెరుగుతున్న సందర్భంలో ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇప్పుడే వచ్చాం. దేవునికే మహిమ కలుగునుగాక. ఆయన ఆరంభించమన్నాడు. దైవజనుడి నోట ఏ మాట అయితే వచ్చిందో ప్రభు ఆరంభించమన్న ఆ పనిని దేవుని పేరట హృదయపూర్వకంగా మేము కూడా ఆరంభించాము. దేవుడు కార్యాలు జరిగించున్నాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక.
కాబట్టి ఆ మధ్యలో స్థలం ఉంది. ప్రక్కన స్థలంలో ఆ 7 సెంట్ల స్థలంలో నూతన దేవాలయ నిర్మాణం కొరకు ఆదివారం పనిని ఆరంభిస్తున్నాం. ప్రభువే దాన్ని ఆశీర్వదించునుగాక. కృపతో కార్యాలు జరిగించునుగాక. ఆ దైవజనుడిని ప్రభు ఆశీర్వదించి ఈ సంవత్సరం మీరు ఆరంభించండి. కాబట్టి ప్రభు పేరిట క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కొరకు నూతన దేవాలయం ఈ ఉత్తరపు భాగమున 7 సెంట్ల స్థలంలో నూతన దేవాలయ నిర్మాణాన్ని ఆరంభించాం. ఇక ప్రభువే త్వరితగతిన ఆ కార్యాన్ని జరిగించి దానిని ఆశీర్వదించి ముగించునుగాక. ఆ దైవజనుడి చేతిలోనే, పాస్టర్ జాన్ వెస్లీ గారి చేతుల మీదుగానే ఈ ఆశీర్వాదకరమైన మందిర ప్రతిష్ట ఆశీర్వాదకరంగా జరుగునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి ఈరోజు ప్రభు ఆ కార్యాన్ని జరిగించారు. దేవునికి స్తోత్రాలు. దైవజనుడి నోట వచ్చే మాట దేవుడు స్థిరపరిచి దీవించి కార్యాలు జరిగించినందుకై దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా.